హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్ష చందు బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలానే బాగున్నాను. ఈరోజు మన ఇంటి స్టైల్లో ఎంతో టేస్టీ అయిన గోబీ రైస్ ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ముందుగా నేను ఒక మీడియం సైజు కాలీఫ్లవర్ని అయితే తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేడి నీళ్ళల్లో అయితే వేసి నానబెడుతున్నా. కొంచెం సోక్ చేయాలన్నమాట. కొంచెం ఉప్పు అయితే వేసి కొద్దిసేపు ఒక 10 minutes అలా వదిలేస్తే చాలు. దానివల్ల కొంచెం పురుగులున్నా పుచ్చులున్నా అన్నీ కూడా క్లియర్ అయిపోతుంది. ఇంకా అంతలోపు మనం వేరే వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకుందాము. ఇక్కడ నేను వెజిటేబుల్స్ కట్ చేస్తున్నా కూడా ఆ కట్లర్ వచ్చేసి నేను ఒక సేల్స్ మెన్ దగ్గర తీసుకున్నా. మీకు కావాలంటే నాకు ఖచ్చితంగా ఈ వీడియో కింద కమెంట్ చేయండి, నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే మీకు ఇస్తాను. వాళ్ళ దగ్గర ఇది ఒకటే కాదు, చాలా కిచెన్కి సంబంధించిన చాలా ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో మీకు వాళ్ళు డోర్ డెలివరీ కూడా చేయొచ్చు, లేదంటే వాళ్ళ స్టోర్ డీటెయిల్స్ అయితే మీకు ఇస్తారు, మీరు పోయి అక్కడే కొనుక్కోవచ్చు. ఇప్పుడు నేనైతే ఇంకా గోబీ రైస్కి ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్ అన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకుందామని చెప్పి ఇక్కడ తరుగుతున్నా. ఇంకా ఇంకొక విషయం చెప్పాలి మీకు అందరికీ, మన ఛానల్లో ఇప్పుడు 7K ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. నిజంగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే కొందరికి డౌట్ కూడా వచ్చింది, ఏమంటే మీకు మీ ఛానల్లో ఏమైనా సబ్స్క్రిప్షన్స్ అయినా ఏమైనా తీసుకుంటున్నారా, అంటే పే చేసి ఏమైనా సబ్స్క్రైబర్స్ పెంచుకుంటున్నారా అని చెప్పి. అలాంటివి ఉద్దేశం అయితే ఏం లేదు. అలా ఏమైనా అనుకోని ఉంటే నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అలా చేసేదాన్ని కదా, నాకైతే అంత అవసరం అయితే ఏం లేదు. జస్ట్ నేనేదో నా మైండ్ డైవర్షన్ కోసం, నా హ్యాపీనెస్ కోసం అయితే ఛానల్ స్టార్ట్ చేశాను. అది కొంచెం ఒక వీడియో అయితే వైరల్ అయ్యి ఇప్పుడు కొంచెం గ్రోత్ అయితే వస్తుంది ఛానల్లో. సో మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. అండ్ అలాగే వీడియో మీకు ప్రూఫ్ కావాలంటే వెళ్ళి నా షార్ట్స్ది వ్యూస్ చూడొచ్చు. ఒక వీడియో అయితే 2.8 million వ్యూస్ అయితే వచ్చాయి. సో దానివల్ల ఛానల్ గ్రోత్ అనేది స్టార్ట్ అయింది. ఇంకా దాని గురించి పక్కన పెట్టేసి మన వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఎప్పుడూ స్ట్రీట్ స్టైల్లోనే ఏం తింటాము, అండ్ అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది కాదు కదా స్ట్రీట్ ఎప్పుడు అవుట్ సైడ్ తినడము. సో అందుకే వీలైనంత అన్ని ఫుడ్స్ కూడా ఇంట్లోనే చేసుకొని తినడం అనేది అలవాటు చేసుకోండి, అలాగే ట్రై చేయండి. నేను అందుకనే ఈరోజు అలాగే అంత టేస్ట్ ఉండదు, ఎందుకంటే స్ట్రీట్ స్టైల్ అంటే వాళ్ళు చాలా రకాల టేస్టింగ్ పౌడర్స్ కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ అలా చాలా కలిపి ఉంటారు. సో మనం అవన్నీ ఏమీ యాడ్ చేయకుండా హెల్త్ కాన్షియస్గా మనం ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు. అంత టేస్ట్ లేకపోయినా కూడా హెల్త్ పరంగా చాలా మంచిది, చాలా హైజీన్గా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఇంకా నేను ఇక్కడ ఒక క్యారెట్, ఆనియన్, అలాగే క్యాప్సికమ్ కూడా తీసుకున్నా. మీ దగ్గర క్యాబేజ్ ఏమైనా అవైలబుల్ ఉంటే దాన్ని కూడా తరిగి వేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ పరంగా. ఇంకా మా హస్బెండ్కి కర్రీ చేసినా ఏం చేసినా క్యారెట్ వేస్తే దాంట్లో పెద్దగా ఇష్టపడరు అనమాట, అందుకే క్యారెట్ అనేది కొంచెమే తీసుకున్నా. క్యారెట్ అలాగే తింటారు కానీ కర్రీలోకి వేస్తే స్వీట్నెస్ వచ్చేస్తుందని మరి అంత ఇష్టపడరు. అందుకే నేను ఇక్కడ క్యాప్సికమ్ కొంచెం ఎక్కువ తీసుకొని క్యారెట్ అయితే తక్కువ చేస్తున్నా. అండ్ నా దగ్గర క్యాబేజ్ లేదు, మీ దగ్గర ఉంటే కనుక ఖచ్చితంగా తీసుకోండి, అది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది కట్ చేసే లోపు ఇంకా 10 minutes అయితే అయిపోయింది కదా. సో ఈ కాలీఫ్లవర్ అనేది మొత్తం తీసి పక్కన పెట్టేసుకోవాలి వాటర్ లేకుండా. ఇది కంప్లీట్గా చల్లగా అయిపోయేంత వరకు కూడా మనం ఇప్పుడు వెయిట్ చేయాలన్నమాట. ఇది వేడి ఉన్నప్పుడు మనం మసాలా అనేది యాడ్ చేస్తే తర్వాత అది అంతగా పట్టుకోదు కాలీఫ్లవర్కి, ఆయిల్లో వేయగానే అదంతా కూడా వచ్చేస్తుంది అనమాట, మసాలా అంతా వేరైపోతుంది. ఇంకా ఇది చల్లారగల కాబట్టి అది పక్కన పెట్టేసి మనం ఇప్పుడు రైస్ అయితే కుక్ చేసుకుందాము. రైస్ అయితే కుక్ చేయాలి కదా, అందుకనే పాత్రలో అయితే కుక్ చేసుకుంటున్నా. సో ఈ రైస్లోకి ఒక దాల్చిన చెక్క, 2-3 లవంగాలు, అలాగే ఒక బిర్యానీ ఆకు వేసేసి కుక్ చేసినట్లయితే చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇంకా ఈ కాలీఫ్లవర్ మొత్తం కూడా చల్లారిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మసాలాలు అయితే యాడ్ చేసి మంచిగా గోబీ అయితే రెడీ చేసుకుందాము. మీకు డిస్ప్లేలో కూడా యాడ్ చేశాను ఐటమ్స్ అన్నీ కూడా, సో కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. దీంట్లోకి కొంచెం పసుపు, ఉప్పు, అండ్ అలాగే మిర్చి పౌడరు, గరం మసాలా, అండ్ ఒక 2 tablespoons అంత కార్న్ఫ్లోరు, అలాగే ఒక 2 tablespoons అంత మైదా కూడా యాడ్ చేసుకొని ఒక 1 tablespoon అంత ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి మొత్తం అంతా కూడా.
ఈ కార్న్‌ఫ్లోర్ అనేది ఒక యూజ్ చేయడం వల్ల ఏమవుతదంటే మంచి బైండింగ్ లాగా యూజ్ అవుతదనమాట. మనం కబాబ్‌కి కూడా అంతే కొంచెం కార్న్‌ఫ్లోర్ యాడ్ చేసినట్లయితే మంచిగా అది బైండింగ్ లాగా అయ్యి మసాలాలంతా కూడా ముక్కలకి బాగా పడతది. అందుకనే యాడ్ చేసుకుంటున్నా ఇక్కడ. ఇప్పుడు దీంట్లోకే ఒక 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఫస్ట్లోనే వాటర్ అనేది యాడ్ చేయకుండా ఇలా మొత్తం ఫ్లోర్లో ఈ కాలీఫ్లవర్ అంతా కూడా బాగా కలుపుకోండి ఇలా. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఫస్ట్లోనే ఎక్కువ వాటర్ వేసేద్దు, కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. అప్పుడు మీకు కన్సిస్టెన్సీ అంతే తెలుస్తుంది. అంత థిక్ కన్సిస్టెన్సీ కాకుండా మరీ అంత పల్చని కన్సిస్టెన్సీ కాకుండా ఒక మీడియం కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోండి. మీకు కలిపేటప్పుడే తెలుస్తుంది అనమాట ఏమైనా తక్కువ అయిందా ఫ్లోర్ అనేది. అప్పుడు ఇంకొంచెం యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు నాకు కొంచెము కార్న్‌ఫ్లోర్ తక్కువనే అనిపిస్తుంది. ఎందుకంటే ముక్కలన్నీ కూడా కొంచెం పల్చగా అలా వైట్గా అలాగే కనిపిస్తుంది కదా. అందుకనే ఇప్పుడు నేను మళ్ళీ కూడా ఒక 1 టేబుల్ స్పూన్ అంతా కార్న్‌ఫ్లోర్ అయితే యాడ్ చేసి, కొంచెం కారం కూడా తక్కువ ఉంది అనేసి మిర్చి కూడా యాడ్ చేసి కలుపుకుంటున్నా. మీరు కూడా కొంచెం టేస్ట్ చేసి తర్వాత కొంచెం అలా టేస్ట్ చేస్తాం కదా, అప్పుడు తెలుస్తుంది ఏమైనా తక్కువ ఉందా అలా. అప్పుడు యాడ్ చేసుకొని కరెక్ట్ చేసుకోండి. అలాగే నేను కలిపిన తర్వాత కొంచెం డల్గా కనిపిస్తుండే ఎందుకో, అందుకనే కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నా. ఇది అనేది ఆప్షనల్. ఫుడ్ కలర్ యాడ్ చేయడం వల్ల మన కళ్ళకి కొంచెం అట్రాక్టివ్గా కనిపించడమే తప్ప టేస్ట్లో ఎలాంటి చేంజెస్ ఉండదు. సో మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు, అదేమి కంపల్సరీ కాదు. సో చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీకి వస్తే చాలు. ఇప్పుడు ఈ బ్యాటర్ అనేది నేను ఒక బౌల్లోకి అయితే తీసి ఫ్రిడ్జ్లో అయితే పెడదాం అనుకుంటున్నా. ఒక 15 మినిట్స్ టైం ఉంది కాబట్టి. చూసారు కదా ఇది. సో నేను దీంట్లోకి ఒక ఇంగ్రీడియంట్ అనేది వేసేది మర్చిపోయాను అనమాట. ఏంటంటే అది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేయాలి, అప్పుడే అది టేస్ట్ అనేది వస్తుంది. మెయిన్ ఇంగ్రీడియంటే మర్చిపోయినా, అందుకనే ఇక్కడ నేను పేస్ట్ అనేది రెడీ చేసుకుంటున్నా. ఇంకా నేను ఎప్పుడు పేస్ట్ చేసినా కూడా దంచుకొనే చేసుకుంటాను. ఆల్మోస్ట్ చికెన్కైనా దేంట్లో వేయాలన్నా కూడా నేను ఆల్మోస్ట్ ఇలా దంచే వేసుకుంటాను. మిక్సీ వాడను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్కి. సో అప్పుడు కచ్చాపిచ్చిగా అట్లా తీసుకుంటే ఆ టేస్ట్ వేరే రకంగా ఉంటుంది అనమాట. చూసారు కదా, ఇలా చిన్న ఒక రోల్ పెట్టుకొని ఇలా దంచుకొని వేసుకుంటాను. ఇంకా ఆల్మోస్ట్ మన ఇదైతే రెడీ అయిపోయింది. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసి పక్కన పెట్టుకుంటున్నా రైస్లోకి వేయడానికి. ఇంకా మిగతాదంతా కూడా కాలీఫ్లవర్ అయితే ఏదైతే కలిపి పెట్టుకున్నాం కూడా దాంట్లోకి అయితే వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి దాన్ని. ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసాం కదా, కొంచెం గట్టిపడి ఉంటుంది అనమాట. ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను నేను, అందుకనే. ఇప్పుడు దీన్ని కూడా ఈ పేస్ట్ కూడా వేసేసి మంచిగా కలుపుకొని ఈ మసాలా అంతా కూడా కింద పోయి కూర్చోంటుంది. అది కింద నుంచి పైన వరకు అంతా కూడా నీట్గా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు చూసారు కదా, కొంచెం గట్టి పడింది. అందుకనే ఇప్పుడు ఇలా నీట్గా కలుపుకుంటే సరిపోతుంది. మీకు ఈ టైం ఉంటే కనుక ఒక 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి. లేదంటే ఇమీడియట్గా చేసుకోవాలంటే కూడా ఏం ప్రాబ్లం లేదు, డైరెక్ట్ ఆయిల్లో వేసేస్తే కూడా బాగానే ఉంటుంది. చూసారు కదా ఎంత బాగుందో చూడడానికి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కడాయి అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకుందాము. ఈ ఆయిల్ అనేది కొంచెం ప్రీహీట్ చేసుకొని తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్న గోబీని దీంట్లోకి అయితే వేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఆ గ్యాప్లో రైస్ అయితే కుక్ అయిపోయింది. ఆ రైస్ని కొంచెం ప్లేట్లోకి అయితే తీసేసి చల్లార్చాలి. ఎందుకంటే చల్లారిన తర్వాత కొంచెం పొడి పొడిగా బాగుంటుంది అనమాట. ఇంతలోపు ఆయిల్ కూడా వేడెక్కిపోయింది, అందుకే దాంట్లోకి గోబీ అయితే వేస్తున్నాను నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి కొద్ది కొద్దిగా వేసుకొని ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోండి. అండ్ అలాగే ఇంకొక టిప్ ఏంటంటే ఇలా వేస్తాం కదా, వెంటనే కలిపేయకుండా కొంచెం టైం ఇచ్చి తర్వాత కలిపినట్లయితే బాగుంటుంది. లేదంటే ఆ మసాలా అంతా కూడా ఆయిల్లోకి వెళ్ళిపోతుంది అనమాట వెంటనే కలిపినప్పుడు. సో ఆ బురుగంతా కొంచెం తగ్గనిచ్చిన తర్వాత కలిపినట్లయితే కొంచెం బాగుంటుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా భలే వస్తున్నాయి కదా. ఇప్పుడు మేము ఇక్కడ ఫస్ట్ వేసింది అయితే మేము అలాగే టమాటో కెచప్ వేసుకొని తినేసామన్నమాట. అంత బాగుండే. మీరు ఇలాగే కూడా తినేయచ్చు, పకోడీ లాగా వేసుకొని.
చాలా క్రిస్పీగా అండ్ క్రంచీగా భలే వచ్చినాయి గోబీ అయితే. చూసారు కదా ఎంత బాగుందో. ఇంకా మిగతావి కూడా అలాగే వేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. ఇప్పుడు గోబీ రైస్ ఎలా చేసేయాలో చూసేద్దాము. ముందుగా ఒక కడాయి అయితే పెట్టేసుకొని తగినంత ఆయిల్ అయితే తీసుకోండి. నేను ఇప్పుడు గోబీ వేసాను కదా, ఆ ఆయిలే తీసుకుంటున్నా. సో ఇది ఆయిల్ ఆల్రెడీ వేడెక్కింది కాబట్టి నేను దీంట్లోకి వేసేస్తున్నా. కరివేపాకు అండ్ అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేయండి. పచ్చిమిర్చి ఫస్ట్లో యాడ్ చేసి ఆయిల్లో మంచిగా ఫ్రై చేయండి. తర్వాత మనం పచ్చిమిర్చి తిన్నా కూడా కారం తెలియదు అనమాట మనకి. మీ ఇంట్లో పిల్లలు అలా ఉంటారు, పచ్చిమిర్చి తినేసినప్పుడు కొంచెం కారం అలా ఉంటుంది కదా. సో ముందుగా పచ్చిమిర్చి యాడ్ చేసి మంచిగా ఫ్రై చేయడం వల్ల కారం అనేది ఉండదు. అండ్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చిన వాసన పోయేంత వరకు కూడా మంచిగా కలుపుకోండి. అండ్ తర్వాత ఆనియన్ అంతా కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. అండ్ ఇంకొక విషయము, ఎలాంటి ఫ్రైడ్ రైస్ చేసినా గోబీ రైస్ చేసినా మనం యాడ్ చేసే వెజిటేబుల్స్ అన్నీ కూడా చాలా సాఫ్ట్గా అలా అయిపోకుండా కొంచెం అలా ఫ్రై అయితే చాలు, అప్పుడే టేస్ట్ ఉంటుంది. మీరు స్ట్రీట్ స్టైల్ అంటే స్ట్రీట్స్లో తిన్నప్పుడు కూడా అలాగే చేస్తారు వాళ్ళు. ఒకసారి అబ్జర్వ్ చేయండి కావాలంటే మీరు. వాళ్ళు వేసే వెజిటేబుల్స్ ఏది కూడా పర్ఫెక్ట్ కుక్ అయి ఉండదు, కొంచెం అలా గట్టిగానే ఉంటాయి అన్నమాట. అందుకే మనం ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేసిన వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక 3 to 4 minutes పాటు అలా టాస్ చేసుకుంటే చాలు. మీరు గరిటెతో అలా చూస్తేనే అర్థమైపోతుంది. అప్పుడు గోబీ అనేది యాడ్ చేసేయండి. ఇప్పుడు ఈ గోబీని కూడా అంతే, ఒక 1/2 నిమిషం పాటు అలా టాస్ చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఏం కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని రైస్ అనేది యాడ్ చేయండి. మీరు ఈ స్టెప్లో కావాలంటే కెచప్ అలాగే సోయా సాస్ వెనిగర్ వేసుకొని అలాగే గోబీ చేసుకొని తినేయచ్చు. గోబీ రైస్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు అయితే రైస్ అయితే యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. చూసారు కదా, రైస్ యాడ్ చేసిన తర్వాత మరీ అవన్నీ కూడా విరిగిపోయినట్టు కలుపుకుండా కింద నుంచి పైన వరకు స్మూత్గా కలుపుకోండి నీట్గా. ఇప్పుడు దీంట్లోకి 1/2 tablespoon మిర్చి పౌడరు, అలాగే సాల్ట్, గరం మసాలా, ఈ టమాటో కెచప్, అలాగే సోయా సాసు, వెనిగర్ అన్నీ కూడా మెజర్మెంట్స్ ప్రకారం చెప్పినా నేను, అవన్నీ కూడా వేసుకోండి. ఈ టమాటో కెచప్ వచ్చేసి ఒక 2 tablespoon వేయండి చాలు. అండ్ వెనిగర్ వచ్చేసి వెనిగర్ది బాటిల్ ఉంటుంది కదా, దాని మూతలోనే ఒక 2 మూతలు వేస్తే సరిపోతుంది మనకి. ఇవన్నీ కూడా మరీ ఏమంత కాస్ట్ కాదు, జస్ట్ ఒక 50-60 రూపీస్ అఫోర్డ్ చేస్తే చాలు వచ్చేస్తాయి ఇవి. సో టేస్ట్ అనేది స్ట్రీట్ స్టైల్ టేస్ట్ కావాలి కాబట్టి నేను ఇవన్నీ యాడ్ చేస్తున్నా. సో చూసారు కదా, ఈ సోయా సాస్ కూడా అంతే, ఒక 2 మూతలు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు నీట్గా మళ్ళీ కూడా కింద నుంచి పైన వరకు స్మూత్గా అలా కలుపుకుంటూ ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో పెట్టే మనము చల్లార్చిన రైస్ అంతా కూడా వేడైపోయేంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదా, నేను కింద నుంచి పైన వరకు అంతా కలిపేశాను. ఇప్పుడు మనం దించేలోపు ఒక కొంచెం కొత్తిమీర అయితే సర్వ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని అయితే తినేయండి. చాలానే టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు స్ట్రీట్స్లో అవుట్ సైడ్ తినడం కంటే ఇలా హోమ్ స్టైల్ ఇంటి స్టైల్లో కూడా తిని చూడండి, చాలానే బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ఎలా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగా ఈ గోబీ రైస్తో ఆ ఆనియన్ నంచుకొని తింటుంటే భలే ఉండిందనమాట. ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. ఒక బెస్ట్ ఫుడ్ అనేది ట్రై చేసినట్లు ఉంటారు మీరు ఇంట్లో. చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా, మరెందుకు లేటు, చేసి కామెంట్ పెట్టండి నాకు ఎలా వచ్చిందనేది. And please like, share and subscribe. Thank you for watching. Bye bye. See you in the next vlog.